అడుగు. ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు నా కూతుర్ని అడుగు. నీ ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇందులో ఉన్నాయి. చదువుకో. ఈ లెటర్ చదివాక నన్ను ద్వేషిస్తున్న నాన్నగారికి ప్రేమతో మీ కూతురు రాయనది. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేనంత ప్రేమ. నీపై నాకున్న ప్రేమని, నాపై నీకున్న ప్రేమని కులంతో కానీ మతంతో కానీ ముడివేయగలవా? లేదు కదా. శ్రీపై నాకున్న ప్రేమ కూడా అంతే నాన్న. శ్రీ ఎవరో కూడా మీకు తెలీదు. నేను మీకు చెప్పలేకపోయాను నాన్న. ఎందుకంటే మీ కులపిచ్చి చూసి నాకు భయం వేసింది. నేనంటే మీకు ప్రాణం నాన్న, కానీ శ్రీ అంటే నాకు ప్రాణం. నేనేదో ఆట పట్టించడానికి శ్రీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే సెకండ్ కూడా ఆలోచించకుండా తాళి కట్టేశాడు నాన్న. రేపు నా కోసం ప్రాణాలు ఇవ్వమన్నా సెకండ్ కూడా ఆలోచించడనే నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఆ రోజు వాడి ప్రేమని ఆపలేకపోయాను. నేను పెళ్లి చేసుకుంది మీ మీద గౌరవం లేక కాదు నాన్న, మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం. కానీ మా ప్రేమ తెలిసిన రోజు అమ్మ చెప్పిన మాటలకి మా నమ్మకం చచ్చిపోయింది. విడిపోదాం అనుకున్నా కానీ ఒక సిచ్యువేషన్ నన్ను ఆపేసింది. లావణ్య, ఏడవకు. లావణ్య ప్లీజ్. ఊరుకో లావణ్య, ఊరుకో లావణ్య ప్లీజ్. ఊరుకోవే లావణ్య ప్లీజ్. ఏడవకు లావణ్య ప్లీజ్. లావణ్య ఊరుకోవే ప్లీజ్. లావణ్య ఊరుకోవే. ఏడవకు ప్లీజ్. ఊరుకో లావణ్య ప్లీజ్. లావణ్య ఊరుకోవే. ఊపిరాటలేదు. లావణ్య ప్లీజ్. లావణ్య ఏమైంది? నేను వాటర్ తీసుకొని వస్తా. అయ్యో ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఈ టైంలో నువ్వు ప్రెగ్నెంట్ ఏంటే? ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్లీ చెకప్స్కి కూడా వెళ్ళాలని డాక్టర్ కాల్ చేసి సజెస్ట్ చేశారు. బరువులు కూడా మోయకూడదంట. మోయలేనంత బరువు గుండెల మీద పెట్టి మోయొద్దంట. ఎలానే లావణ్య, ఆనందపడాల్సిన విషయంలో కూడా అంతులేని దుఃఖం కమ్మేస్తుంటే భరించలేకపోతున్నాను. నేనేం తప్పు చేశానే? ప్రేమించడం తప్పేం కాదు. అయినా ఇప్పటికీ ఏం అయిపోలేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పే. ఇప్పుడు నువ్వు ఎలాగో ప్రెగ్నెంట్ కాబట్టి మీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. నా మాట విను. మీ ఇద్దరు విడిపోవాలనుకున్నా ఆ దేవుడు నీ ప్రెగ్నెన్సీ రూపంలో మీ ఇద్దరిని కలపాలనుకుంటున్నాడు. మీది ట్రూ లవ్, ఇట్ నెవర్ ఎండ్స్. నన్ను నమ్ము లవ్. ఇదే నీ ఆఖరి అవకాశం. నాకైతే నమ్మకం లేదు. పోనీ ఈ విషయం శ్రీకి చెప్దామా? వద్దు. ఏ, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే నా బాధ కూడా. ఈ విషయం తెలిస్తే శ్రీ నన్ను ప్రాణం పోయినా వదలడు. తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే మా అమ్మ ఏదైతే చెప్పిందో అదే జరుగుతుంది. వద్దు. నువ్వు అన్నట్టే మా అమ్మ నాన్నలకు చెప్తాను. తర్వాత ఏం జరిగినా నేను ఫేస్ చేస్తాను. లావణ్య, ఇప్పుడు నా బిడ్డకి నేనెంత అవసరమో శ్రీకి దూరంగా ఉండడం కూడా అంతే అవసరం. ఈ
ఇద్దరిలో ఎవరికి ఏమైనా నేను తట్టుకోలేను. ఇప్పుడు ఏం చేస్తావే? యుద్ధం చేస్తాను. అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రణయ్ది కులాంతర వివాహం అని తెలుస్తోంది. యువతి బంధువులే ఈ పనికి పాల్పడ్డారా? అసలు పోలీసుల ప్రాథమిక విచారణలో వాటర్ తీసుకో. ఓకే, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో చూసావురా క్యాస్ట్ కోసం ఎంత పని చేశాడో. తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అయ్యాక ఆ ప్రేమించిన పిల్లాడిని చంపేశాడు. కూతురు కూడా తనే కావాలనుకుని ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. అనుకుంటాం కానీ ఈ ప్రేమని కులాలు మతాలు ఆపలేవే. ఆపాలే, లేదంటే ఎక్కర్లేని అలగజలం ఇంట్లోకి వచ్చేస్తారు. పద్ధతులు పుట్టిన తర్వాత మనం పుట్టాం, మనం పుట్టిన తర్వాత పద్ధతులు పుట్లా. అయినా నా బాధ ఆని చంపినందుకు కాదురా, ఆడితో పాటు ఆడి కూతుర్ని, ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చంపేయాల్సింది. అప్పుడు ఆ దరిద్రం అక్కడ ఆగిపోయిండేది. జీవితం ఇలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఒక ఆడపిల్లగా నేనేం కోరుకున్నాను? ప్రేమించే భర్త, ప్రాణాలిచ్చే కుటుంబం కావాలి అనుకున్నాను. కానీ నా జీవితంలో ప్రాణాలు ఇవ్వాల్సిన కుటుంబం, నేను ప్రేమించిన భర్త ప్రాణాలు తీస్తున్నారు. అంత పాపం నేనేం చేశాను? లావణ్య, ఎలా ఉన్నావే? మౌనిశ్రీకి మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పావా? చెప్పాను. ఈ విషయం తెలిసి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడంట. నిన్న నైట్ నుంచి కాల్ చేస్తున్నాను, ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఏడవకి లావణ్య, శ్రీకేం కాదు. శ్రీ ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో శ్రీ, చెప్పమా. ఏం చేస్తున్నావు? నథింగ్. నా కార్కి జరిగిందంతా చెప్పాడు. నైట్ నుంచి కాల్ చేస్తున్నాను, బట్ నీ ఫోన్ నాట్ రీచబుల్. శ్రీ, హస్బెండ్ గారు ఏడోకు లావణ్య. చెప్పండి లావణ్య మేడం. అను, శ్రీ చెప్పండి మేడం. ఫ్రస్ట్రేషన్ పోయిందా? మనిద్దరం ఒక్కటి, ఎప్పటికీ ఒక్కటే. నిజమైన ప్రేమికుల మధ్య కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి. శ్రీ, మనం విడిపోయింది మన కుటుంబాలని బ్రతికించుకోవడానికి. ఇలాగే చేయాలనుకుంటే మనం ఎప్పుడో చేసేవాళ్ళం కదా. సో మన డెసిషన్ బ్రతికించుకోవడానికి, అంతేకాని బ్రతుకులు కోల్పోవడానికి కాదు శ్రీ. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు ప్రామిస్ చేయండి హస్బెండ్ గారు. అంతేకాదు, నీ లైఫ్లోకి ఏ అమ్మాయి... లావణ్య ప్లీజ్ ఏడవకే. లావణ్య, ఏడోకు లావణ్య. నీ లైఫ్లోకి ఏ అమ్మాయి వచ్చినా హ్యాపీగా చూసుకోవాలి. ఏడవకి లావణ్య. హ్యాపీగా ఉంటానని ప్రామిస్ చేసి. ప్రామిస్ మేడం. ప్లీజ్ లావణ్య, ఏడవకే. శ్రీ, నెక్స్ట్ మంత్ మా బావతో నా పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? నాకు తెలుసు, ఇది వినడానికి నీకు కష్టంగానే ఉంటుంది. నాకు ప్రాణం కన్నా ఎక్కువ శ్రీ నువ్వు. నేను ఎలా వదులుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
చాలా కష్టంగా ఉంది శ్రీ. లావణ్య ఏడోకే. శ్రీ, నా పెళ్ళికి వస్తావా? రాను. శ్రీ, నిన్నొక్కసారి చూడాలనుంది శ్రీ. నా వల్ల కాదు లావణ్య. ఒకసారి మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో మాట్లాడినా? వద్దు శ్రీ, సిచ్యువేషన్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇట్స్ ఆల్ ఓవర్. నా వల్ల కావడం లేదు శ్రీ. శ్రీ, నేను యుఎస్ కూడా వెళ్ళిపోతున్నాను. లావణ్య, కంపెనీలో బాస్ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేశాను. మా బావది కూడా యుఎస్ఏ కదా, అందుకే యాక్సెప్ట్ చేశాను. ఆఫీస్లో మన గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా లావణ్య? 100 మంది 100 రకాలుగా అనుకుంటారు శ్రీ. అవన్నీ పట్టించుకుంటామా? మొత్తానికి వాళ్ళు అనుకుందని నిజం చేసావు అనమాట. వాళ్ళు నిన్నన్నారని కోపం నాకెంత ఉందో, నన్నన్నారని కోపం కూడా నీకు అంతే ఉండాలి కదా. శ్రీ, ఓ యుఎస్ వెళ్తున్నావు కదా, నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. స్వార్థం కాదు శ్రీ, ఇట్స్ మై లైఫ్. ఓ మై లైఫ్, నైస్, గ్రేట్. శ్రీ, ఏంటిది? లావణ్య, నా కోసం పని చేస్తావా? ఏంటి? దయచేసి ఫోన్ పెట్టావా ప్లీజ్? ఏంటి ఇదంతా? లావణ్య, ఏడవకే ప్లీజ్. లావణ్య, అసలు నీకు పిచ్చిగా ఏమైనా పట్టిందా? శ్రీ ఇప్పుడు నా గురించి ఆలోచించడు. ఒసే, ఏంటే ఇది? పిచ్చిగాని పట్టిందా నీకు? ఆలోచించడు. ఇంకా మా నాన్న శ్రీనేం చేయడు. నా శ్రీ నేను కాపాడుకున్నాను. మరి కడుపులో ఉన్న బిడ్డ సంగతి ఏంటే? శ్రీని కాపాడుకున్నాను. ఇక నుంచి ఈ బేబీని కాపాడుకోవడం నా బాధ్యత. నా మాట విని అబార్షన్ చేయించుకో. మా ప్రేమ చాలా గొప్పది. మా ప్రేమ ముందు ప్రాణాలు చాలా చిన్నవి. ప్రేమ కోసం ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడ్డాం. ప్రాణం పోయలేమా? మా బావతో మాట్లాడి 8 months పెళ్లి పోస్ట్పోన్ చేస్తాను.